అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నా. నా పేరు కె మనోహరు, మాది ఒల్గూరు గ్రామము. నేను అమడగుండ్ల గ్రామంలో మరి పాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మరి ఇది మొదటి సంవత్సరం. నేను కొత్తగా మరి పాస్టర్ ట్రైనింగ్ అయిపోయి మొదటిసారిగా మరి అమడగుండ్ల గ్రామంలో పాస్టర్గా పనిచేస్తున్నాను. అది కృష్ణాపురం గ్రామం అయితే మా ఊర్లో చేస్తూ అలాగనే పొదివెల గ్రామంలో సెవెంత్ డే సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటాను. నా పేరు యోహోను, కృష్ణాపురము. నా పేరు కే మార్క్, మా గ్రామము ఒల్కూరు గ్రామం. యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు జాన్ విక్టర్, నేను అగ్రికల్చర్లో సేవ చేస్తూ ఉన్నాను. మా సొంత గ్రామం వెల్దుర్తి. సమయం ఇచ్చినటువంటి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మాది వెదుర్తి మండలం బోయినపల్లి నేను చేరుకుని వచ్చిన దైవ సేవకులందరికీ వందనాలు. మాది ఆదోని ప్రాంతం, మాది ఆదోని మండలం జీవసాయి మీడియాగా నేను పరిచయం చేస్తా ఉన్నాను. రీసెంట్గానే పరిచయం ప్రారంభించాను. చేరవచ్చిన పెద్దలకు దైవజనులందరికీ వందనాలు. నా పేరు బర్నబాసు, ఆదన్ మండలము దిబ్బనపల్లి గ్రామంలో సేవ పరిచయం చేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి పరిచయంలో ఉంటున్నాను. ప్రభునామంలో దేవుడు అందరికీ వందనాలు. నా పేరు మత్తయ్య, గత 20 సంవత్సరాలకి స్వార్థ చేస్తున్నాను. పొడుగు నా పేరు సుల్మాన్ దాసు, నేను పూర్ణంలో పరిచయం చేస్తున్నాను. 14 సంవత్సరాల నుంచి ఇక్కడే పరిచయంలో ఉంటున్నాను. అందరికీ ఉన్నాను. నా పేరు పాస్టర్ శాంకిరాజు, నేను వెల్దుర్తిలో పరిచయం చేస్తున్నాను. 2014 నుంచి నేను పరిచయం చేస్తూ ఉంటున్నాను అన్నమాట. వందనాలు. నా పేరు జీవన్ జ్యోతి, భువనగండ్ల మండలం. స్తోత్రం. మీ అందరికీ వచ్చిన వారు మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు పాస్టర్ ఫాదర్ రత్నరాజుని. అయితే నేను ఈ యొక్క కర్నూలు స్టేట్గా ఈ కర్నూలు ఏరియాకి అధ్యక్ష వహిస్తూ నడిపిస్తున్నాను. ఇయర్ టెస్ట్ తరఫున అనేకమైన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికి వందనాలు. మరి నా పేరు రెవరెండ్ బిషప్ సంపూర్ణ పాస్టర్ గారు. నేను ఆత్మ గురించి వచ్చాను. గత
30 సంవత్సరాల నుంచి దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నాను. ఎస్టేరియన్ ట్రస్ట్ తరఫున మరి కర్నూలు జిల్లాకి అధ్యక్షులుగా నియమితులై మీ మధ్యలోకి రావడం జరిగింది. అందరికీ మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి రావడానికి ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశము ఎస్టేరియన్ ఫౌండేషన్ ద్వారా మేము మీ మధ్యకి రావడానికి జరిగింది. ఇదేంటంటే పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడ మనము అందరం తెలుసుకొని వాళ్ళని ఆదరించే వారంగా మనం ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. పరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈఆర్ ఫౌండేషన్ తరపున మేము మీ దగ్గరికి రావడం జరిగింది. మాది గుంటూరు జిల్లా, అలాగే కర్నూలు, నంద్యాల ఈఆర్ ఫౌండేషన్ తరపున స్టేట్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. నిజంగా మిమ్మల్ని అందరిని కలుసుకోవడం చాలా సంతోషకరం. మీరందరూ కూడా రావడం, మీరు లేనిది మీటింగ్ జరగదు కాబట్టి మీరందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. మంచిది. మరి ఈరోజు మీ మధ్యకి రావడానికి గొప్ప ఉద్దేశం ఏంటంటే ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ అనగా ఎస్టేరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ ఈ ద్వారా అందిస్తున్న సేవలు మీకు తెలియపరచాలని మీ మధ్యలోకి రావడం జరిగింది. బైబిల్ ఒక మాట ఉంది, అక్కడ ఏముందంటే ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట తెలియపరుస్తున్నాడు. చదవండి ఒకరు. అక్కడ ఏమని ఉందంటే ఆతిథ్యము చేయ మరవకుడి, ధర్మ కార్యములు దేవునికి ఇష్టమైనవి మరవద్దు, ఉపకారమును ధర్మము చేయుట మరచిపోవద్దు అన్నది. మీ అందరికీ ఆల్రెడీ పాంప్లెట్స్ వచ్చినాయి కదా. మరి దీని ద్వారా వృద్ధులకు అందరికీ చాలా మంది మన సంఘాల్లో ఉంటారు, లేకపోతే గ్రామంలో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు. కనుక ఇవన్నీ కూడా ఈ ట్రస్ట్ దత్తత తీసుకుంటా ఉండిద్ది. వృద్ధులు ఎవరైనా సరే మన సంఘాల్లో కావచ్చు, మన గ్రామంలో, మన పట్టణంలో కావచ్చు, వాళ్ళందరినీ దత్తత తీసుకొని ఈ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు మీకు అందరికీ అందించడం జరుగుతుంది, వృద్ధాప్యం నెరవేర్చడం ద్వారా. రెండవది, అనాథులు ఎవరైనా సరే అనాథ ఆశ్రమాలు నిర్వహించి మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీ జిల్లాలలో కూడా ఈ అనాథ శరణాలయం ఏంటంటే ఆపదలో ఉన్న వారికి, అక్కర్లో ఉన్న వారికి ఆహారము, వసతి కల్పించడం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మూడవది, ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, బలహీనమైన వారుగా ఉన్నప్పుడు వారికి కొంతమందికి రక్తం కొనుక్కోవాలంటే కష్టమైంది, వారికి మనీ ఉండదు, డబ్బులు చాలా కష్టం. అయితే ఈ మనీ ద్వారా రక్తం తెచ్చుకోవాలంటే పేదలు కొంతమంది తెచ్చుకోలేక కొంతమంది మన అనేక విధాలుగా చనిపోతూ ఉన్నారు. అయితే ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. రక్తము ఈ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వర్తించి పేదలైన వారికి, వృద్ధులైన వారికి, అనాథలైన వారికి డొనేట్ చేయటం ద్వారా దీని యొక్క ముఖ్య ఉద్దేశము. నాలుగవదిగా మనం పరిశీలన చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, ఉచిత మెడికల్ క్యాంప్స్. మనం కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి మరి వాళ్ళకి బిల్ పే చేసి వైద్యం చేయించుకోవాలంటే కష్టం, అవును కదండి. చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోరు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మీ గురించి మీ బంధువులు రికమెండేట్ చేసినా కానీ కొన్నిసార్లు వైద్యం అందదు. అయితే ఈ ట్రస్ట్ ద్వారా మీకు ఉచితమైన మెడికల్ క్యాంప్స్, మీ యొక్క హెల్త్ చెకప్లు, కొన్ని మెడిసిన్స్ ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రస్ట్ ద్వారా. ఏమండి, తర్వాత కొంతమంది స్త్రీలు లేకపోతే చదువుకున్న నిరుద్యోగులు ఉంటారు కదా. ఐదవదిగా మరి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ఈ ట్రస్ట్ లో, నిరుద్యోగాలు అనగా చదువుకొని ఖాళీగా ఉంటారు, వాళ్ళు పనికి చేయలేరు, ఇటు ఉద్యోగం చేయలేరు. అయితే వాళ్ళకి కూడా నిరుద్యోగ స్కిల్స్ శిక్షణ ఇప్పిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లికలు కానీ, మిషన్లు కానీ కుట్టడము, లేకపోతే ఇంకా కొన్ని ఏదైనా వాళ్ళ ద్వారా ట్రస్ట్ ద్వారా తయారు చేయించి వాళ్ళందరికి కూడా శిక్షణ ఇప్పించి దీనిలో పాలు భాగస్తులుగా చేయడానికి ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. పనివాడు జీతమునకు పాత్రుడు. కనుక మనం పని చేస్తూ ఉంటే దీంట్లో సక్సెస్ఫుల్ అయిన అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఆరవది చూసినప్పుడు మనం ఇక్కడ కుటీర పరిశ్రమలు నిర్వహించడానికి అవగాహన కల్పిస్తాం. కుటీర పరిశ్రమలు అంటే తెలుసు కదా మీ అందరికీ. ఏమండి, చేనేత వర్కులు కానీ, కొంత సొంతగా వర్కులు చేయటం, ఒక్కొక్కరు ఓన్గా అంటే మనం పని చేస్తూ ఇతరులకు కూడా పని కల్పించడం.
ఉద్యోగం కోసం కొంతమంది ఎంత పెద్దల దగ్గర ఆశ్రయిస్తూ ఉంటారు, కంపెనీలను ఆశ్రయిస్తూ ఉంటారు, కొన్ని విషయాల్లో అందరూ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ మరి దేవుని బిడ్డలైన వారు మన ప్రియులు ఎస్టర్ ఫౌండర్ చైర్మన్ ఎస్టర్ రాణి గారు ఈ స్కిల్స్ మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. తర్వాత మహిళలకు 7వదిగా ఉపాధి కొరకు కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడున్న మహిళలు వచ్చారు. ఇంకా మీరు ఇక్కడ కుట్టు మిషన్ ట్రైనింగ్ తెలుసు కదా, మీరు ఉపాధి కుట్టు మిషన్ ద్వారా ఈరోజు కుటుంబాన్ని ఎవరు సాకుకోగలరు? ఏమండి, భర్తలే కుటుంబాన్ని సాకాల రూ లేదు. స్త్రీ కుట్టు మిషన్ కొడతా ఈరోజు భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని, అత్తమామల బంధువులందరూ కూడా సాకుతూ ఉంది. కనుక ఆ ట్రైనింగ్ కూడా స్త్రీలకి ఇప్పించబడుతుంది. మరి 8వది మనం చూసినప్పుడు అనాథ మరియు పేద పిల్లలకి విద్య అందించటం ఈ ట్రస్ట్ ద్వారా. అనాథలు ఏమండి, పేద పిల్లలు, ఎవరైనా అనాథలు, ఒక తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు కొంతమంది, అండ్ పూర్ పీపుల్స్ అనగా పూర్ చిల్డ్రన్స్, అనాథలుగా ఉన్నవారు, పేదవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి విద్య ఒకవేళ మీరు చదివించుకోలేకపోతే ఈ ట్రస్ట్ ద్వారా కూడా విద్యను అందించడానికి ఈ ట్రస్ట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, చివరిగా కొంతమందికి ఆహారం ఉండదు, బట్టలు కూడా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏముండవు చెప్పండి, ఆహారం ఉండదు, బట్టలు కూడా ఉండవు. కానీ ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఆహారము ట్రస్టే చూస్తుంది, అవసరమైతే వస్త్రములు కూడా ట్రస్టే చూస్తూ ఉంటుంది. కనుక ఈ ట్రస్ట్ యొక్క ప్రయోజనాలు మీరు అందరూ కూడా కనుగొని ఈ యొక్క ఉపయోగాలు మీరు కూడా చవి చూడటానికి, ఎందుకంటే దీంట్లో జాయిన్ అవ్వాలని ప్రేమతో మనం చేస్తాం. జాయిన్ అవ్వటమే కాదు, ఈ ట్రస్ట్కి ఒక్కవేళ ఇప్పుడు మీరు విన్న తర్వాత దీంట్లో మొట్టమొదటిగా విని వెళ్ళిపోవటం కాదు, ఇది అయస్కాంతం లాంటిది, ఆకర్షించింది ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇన్న వాటి అబ్బా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అందరు కూడా ఆశతో ఉంటారు. అయితే ఈ ఎస్టర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా పేదలకు, బడుగు వర్గాలకు, వృద్ధులకు, అనాథలకు వైద్యము, సంరక్షణ, స్వయం ఉపాధి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఇంకా అందించబోయే సేవలకు భగవంతుడిచ్చిన పెద్ద మనసుతో ఏమండి ఎవరైనా మీలో సాక్రిఫైస్ త్యాగపూర్తులైన ఎవరైనా ఉంటే మరి బట్టలు కానీ లేక ప్రొవిజన్స్ మరియు పైకం ఏదైనా మీకు తోచిన విధంగా ఎవరు సహాయం చేయాలని ఉంటే, అయితే ప్రేరేపణ ఉంటే మీ వంతుకు మీరు సహాయం అందిస్తారని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ యొక్క ట్రస్ట్ యొక్క ఉపయోగాలు మీ అందరికీ ఈ విధంగా తెలియపరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఉంటాను. అందరికీ ధన్యవాదాలండి, వందనాలు. ఇక్కడ చాలా పెద్దవారు ఉన్నారని, మీరందరూ చాలా ప్రత్యేకించబడిన వారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి అందరూ కూడా గమనించండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అయితే అసలు ఈ మీటింగ్ కి ఈఆర్ ఫౌండేషన్ అంటే ఎవరు, అసలు ఎవరు పెట్టారు, అసలు ఎక్కడున్నారు ఆ ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గారు, ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మనం ఏమి లాభం పొందుకుంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ కోడమూరు పాస్టర్ గారు సాల్మన్ రాజు పాస్టర్ గారు ఎంతో సహకరించారు. వారికి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత వారికి కూడా సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మనమందరము చాలా మంది సేవకులు సేవ చేస్తా ఉన్నాం. సేవే కదండి చేస్తుంది అందరం. మనం ఈ సేవ చేసేటప్పుడు మనకు ఎంతో సంతోషం, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సేవ చేయడం అంటే మనకిష్టం. అందుకే సమర్పించుకొని మనం సేవకు వచ్చాం, అంతే కదండి. అయితే ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున కూడా చేసేది ఏంటయ్యా అంటే సేవే. ఇది కూడా సేవే చేస్తున్నాం. అయితే ఈ సేవ మనకి ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గారు టి ఎస్టర్ రాణి గారు మీకు కనబడ్డారా? చూసారా? మేడం గారిని చూసారా? చూడండి ఒకసారి మేడం గారిని. ఈ యొక్క మేడం గారిది చిలకలూరుపేట, గుంటూరు జిల్లా చిలకలూరుపేట. అయితే ఈ మేడం గారు 2017లో ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ను స్థాపించారు. అయితే దీనికి స్థాపించడానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ, మేడం గారి ఫ్యామిలీ కొంతమందికి అనాథలకి, పేదవాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి ఒక 10 మందికి 20 మందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్న రాబడిని బట్టి వాళ్ళకి అలా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ 20 మందికే కాదు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా సహాయం చేయాలి, ఎలాగ సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క మేడం గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున అనేక మంది దగ్గరికి వెళ్ళాలి, ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ చిలకలూరుపేటే కాదు అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు, ఇప్పుడు మేడం గారు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు విశాఖపట్నంలో. అయితే చేస్తూ అనేక మందికి, పేదవారికి, దిక్కులేని వారికి, అనాథలకు, ఇంకా ఎదవరాళ్ళకి,
అనేక మందికి చాలా సహాయం చేస్తా ఉన్నారు. ఈ యొక్క ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున మనకి లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్స్ ఉన్నారు, ఇంకా అనేక మంది డిస్టిక్ లీడర్స్ ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, గ్రామ వాలంటీర్లు ఉన్నారు. తర్వాత మనకి ఈ యొక్క ట్రస్ట్ కి ఏదైతే అవసరమో మనకి మరి ముఖ్యంగా ఈ ట్రస్ట్ లో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. తర్వాత ఏదైనా జరిగిన హాస్పిటల్కి మన కుటుంబంలో సేవకుడికి సేవకురాలకి హెల్ప్ చేయడానికి ఈ ట్రస్ట్ ముందుకొచ్చింది. మనము చాలా ట్రస్టులు చూస్తుంటాం, ఎల్ఫైర్ అని, లేకపోతే ఇంకా ఎల్ఐసి అని, తర్వాత అగ్రిగోల్డ్ అని, ఇంకా చాలా చూస్తుంటాం, ఇన్స్ అని చాలా చూసి ఏం చేశారంటే వాళ్ళందరూ చాలా చాలా డబ్బులు కట్టించుకున్నారు మన దగ్గర, చాలా నష్టపోయారు. చాలా మంది సేవకులు ఏమంటారంటే ఏది నమ్మలేమండి, అంత మోసాలు జరుగుతున్నాయి, ఎలా జరిగిద్దే అని అంటా ఉంటారు. కానీ ఇక్కడ ఈ ట్రస్ట్ కి మీరుగా ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అయ్యా కట్టి జాయిన్ అవ్వాలి అనేది ఏమీ లేదు. కాకపోతే ఈ మనం దీంట్లో చేసేది ఏంటయ్యా అంటే ధనవంతుడి దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టాలి. మరి పేదవాళ్ళు ఎవరు, ఈ ధనవంతులు ఎవరు మనం కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ఎట్లాగా? మీరు ఊరి మీద వెళ్ళి అందరినీ అయ్యా మీరు ధనవంతులా పేదవాళ్ళు అంటే చెప్తారా? యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు జాన్ విక్టర్, నేను పాస్టర్గా సేవ చేస్తూ ఉన్నాను. ఈఆర్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మండలంలో పనిచేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. నా పేరు పాస్టర్ శాంకీ రాజు, నేను వెల్దుర్తిలో పరిచయం చేస్తున్నాను. ఎస్తేర్ అండ్ ఫౌండేషన్ గురించి నేను విన్నాను. నాకు చాలా అది ఆశీర్వాదకరంగా, ప్రజలందరికీ కూడా అది మేలుకరంగా అని అనిపించింది. నేను ఒక వాలంటీర్గా కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో వెల్దుర్తి అలాగే జోన్ మండలాల్లో ఇది వాలంటీర్గా పనిచేయాలని ఆశపడుతున్నాను. వందనాలు.